హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చింది. ఇక్కడి నుంచి పూజలు, పండగలు అన్నీ స్టార్ట్ అవుతాయి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, తర్వాత వినాయక చవితి, దసరా అలాగా మనం 2 నెలలకో, నెలకో ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాం. పండగలంటే ముఖ్యంగా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, పండగ వాతావరణం నెలకొంటుందన్నమాట. ఇప్పుడైతే నేను మొత్తం అంతా శుభ్రం చేసి చిన్న వ్లాగ్ కింద షేర్ చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ టైం నేను వ్లాగ్ కింద ఇలాగా ఇంట్లో ఇలా అంతా షేర్ చేయటం అనమాట. ఇక్కడ నేనైతే మొత్తం తోమేసి ఎండబెట్టేసేసి మళ్ళీ అలమారలో మొత్తం నీట్గా సర్దటం మటుకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చేశాను. పరుపు కూడా శుభ్రంగా కడిగేసానండి. మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది కడిగేటప్పుడు దీని మీద ఉన్న మురికైతే ఎంత వచ్చిందో. దుప్పట్లు అవి బొంతలు ఎప్పుడూ ఉతికేసుకుంటాం, బట్ పరుపు అనేది దీంట్లో ఎంత దుమ్ము ఉందంటే అవైలబిలిటీని బట్టి మీరు ఇలాగ దులుపుకోవటమో కడుక్కోవడమో చేసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చూడండి, నీళ్లు పోసి తొక్కుతున్న కొలది ఎంత వస్తుందో. ఆల్రెడీ నేను 1 year బ్యాక్ పరుపు కడిగిన వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఈ ఛానల్లో కాదు, ఆల్రౌండర్ భార్గవి అని అదొక ఛానల్ ఉందిలేండి, అందులో పెట్టాను. పర్వాలేదు, దానికి బాగానే వ్యూస్ వచ్చినాయి. అసలు ఎంతసేపు కడిగానో. ఇక్కడ నేను దుండ్లు వాషింగ్ మిషన్లో వేసానండి. అసలు క్లీన్ అవుతాయా లేదా అనేది క్విక్ వాష్లో పెట్టేసేసి 2 దుళ్ళు అయితే వాషింగ్ మిషన్లో పట్టినాయి. అసలు క్లీన్ అవుతాయా లేదా అని చూశాను, బట్ క్లీన్ అయినాయి, కానీ పైన మురికి బ్రష్ కొడితే సరిపోయేది అనిపించింది. బ్రష్ కొట్టి వేస్తే కొంచెం తెల్లగా వచ్చేది, దానికన్నా చేత్తో ఉతికితే బెటర్ అనిపించింది. ఇదిగోండి, క్లీన్ అయితే ఉతుకుతడం అయితే ఉతికింది వాషింగ్ మిషన్. అది కొంచెం మెత్తని దుండ్లు, అందుకనే వేసాను. ఇంకా ఈ అలమారలో మనకి భోజనాల్లో పేపర్ వేస్తారు కదా, ఆ పేపర్ నేను అలమారలో వేసానండి. ఇది ఇలా యూస్ చేయొచ్చు. మనం నార్మల్ న్యూస్ పేపర్ల కన్నా ఈ పేపర్ వేస్తే కొంచెం ఈక్వల్గా, కొంచెం మనం ఏదో కొంచెం యూనిక్గా వేసినట్టు బాగుంటుంది అనిపించి ఇది వేశాను. సో అదే నాకు ఆ రోలే ఇంకొంచెం ఉంది. సో ఇది సెకండ్ టైం యూస్ చేయటం. సో దీన్నే నేను మళ్ళీ ఈ ప్లాస్టర్ అంటించి ఇలాగ మొత్తం 3 అరమరలకి వేసానమాట. ఈ టిప్ ఏమన్నా మీకు యూస్ఫుల్గా ఉంటే, మీరు ఈ రోల్ మిగిలితే లేదా నచ్చితే మీరు తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది, రోల్ తెచ్చుకొని వేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ అయిపోయినాక చూడండి ఎంత నీట్గా అనిపించింది. ఇల్లు నీట్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. అంతేనండి, నా ఈ చిన్న వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని